అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో హైదరాబాద్లోకి ఒక కొత్త వైరస్ ప్రవేశించింది. స్క్రబ్ టైఫస్. అంటే రీసెంట్గా నిలోఫర్ హాస్పిటల్లో కేసెస్ పెరుగుతున్నాయి. నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ప్లేసెస్లో, ఆంధ్రాలో కూడా, అనంతపూర్ జిల్లాలో కూడా నమోదయ్యాయి. ప్రజెంట్ ఏం జరిగిందంటే మెట్రోపాలిటన్ సిటీస్లో ఇప్పుడు ఊర్లలో కూడా వరదలు వచ్చి పోయాయి. ఇట్స్ ఓకే. అక్కడ నీళ్ళన్నీ అంటే నదులన్నీ పొంగి ఎక్కడో సముద్రంలో కలిసిపోతాయి, అది వరకు ఓకే. బట్ మెట్రో సిటీస్లో ఏంటంటే ప్రాబ్లం, వర్షం పడితే మన డ్రైనేజ్ తిప్పి కొడుతుంది మనకి. ఆ లోపల అంతా ఆ మురిగిపోయిన మురుగులో లార్వా టైప్ ఒక బ్యాక్టీరియా తయారైంది. ఆ బ్యాక్టీరియా దోమల్లా కాకుండా కుట్టే ఒక టైప్ ఆఫ్ పురుగులా తయారవుతున్నాయి. మీరు వర్షం తగ్గింది కదా అని చెప్పేసి అమ్మయ్య అని పిల్లలు బయటికి వెళ్తున్నారు, ఆడుకుంటున్నారు, కుక్కల్ని తిప్పుతున్నారు రోడ్ల పైన. మనం కూడా నడుస్తున్నాం, ఎక్కడో చిన్న కుడుతున్నాయి. కుట్టిన తర్వాత జ్వరం వస్తుంది మనిషికి. ఫస్ట్ జలుబు, ముక్కుదిబ్బడ, జ్వరం, తలనొప్పి. ఇవి కామన్ ఫ్యాక్ట్సే అనుకొని పెద్దగా పట్టించుకోవట్లా. అది కాస్త తీవ్ర జ్వరమై హాస్పిటల్కి వెళ్ళాక కోమాలో కూడా వెళ్ళిపోతున్నారు. అండ్ ఇక్కడ ఈ మజిల్స్, పిక్కల దగ్గర బాగా లాగినట్టుగా, ఎవడో నరాలన్నిట్లో పట్టి పీకినట్టుగా పెయిన్స్ రావడం, ఇది దీని సిమ్టమ్స్, ఈ వ్యాధి యొక్క సిమ్టమ్స్. ఎలా వచ్చిందనేది అందరూ జాగ్రత్తగా ఉండండి. మన కాలనీస్లలో ఓవర్ఫ్లో అయ్యే డ్రైనేజ్లో నుంచి పుట్టుతున్న ఈ బ్యాక్టీరియా నుంచి వచ్చిన పురుగు అది స్క్రబ్ టైఫస్, ఈ వ్యాధి. ఆ పురుగులు ఉన్నాయి, తిరుగుతున్నాయి. పిల్లలు తెలుసో తెలియకో ఆడతారో, వాళ్ళకు కుడతాయి, వాళ్ళతో పాటు ఇంటికి వస్తుంటాయి. డాగ్స్ని తిప్పుతున్నాం మనం, వాటికి కుట్టి వాటితో పాటు ఇంటికి వస్తాయి. మనం కూడా బయట నుంచి వస్తున్నాం, కాళ్ళు కడుక్కోకుండా లోపలికి. ఇప్పుడు మొత్తం అపార్ట్మెంట్ కల్చర్. ఇంతకుముందు ఊర్లు అంటావా, ఇంటి ముందు ట్యాప్ ఉండేది, ఎవడొచ్చినా కాళ్ళు కడుక్కొని రండి అని చెప్పేవాళ్ళు. మనకి ఇప్పుడు అది చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా వినేవాళ్ళు అసలు లేరు. కాళ్ళు కడగం, అసలు ఇంటికి వచ్చామంటే అమ్మయ్య ఇంటికి వచ్చామని అనుకుంటున్నారు. బట్ ఎక్కడో ఏదో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, మొన్న వర్షాలు వచ్చినప్పుడు రోడ్లన్నీ ఇక్కడ వరకు మునిగిపోయినప్పుడు, కింద డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయినప్పుడు కూడా చాలామంది తెలియక బట్టలకు అక్కడిక్కడ పడతాయి. ఆ బట్టలు అలా ఇప్పేసి వెంటనే వాష్ చేయం మనం, ఆ విడిచిన బట్టల్లో పెడుతున్నాం. అక్కడ నుంచి ఇంట్లోకి కూడా ఈ ఫంగస్ తయారైపోయి వస్తుంది. మోస్ట్లీ మాయిశ్చర్ ఉన్న ప్రదేశాల్లో ఇది ఇంకా డెవలప్ అవుతుంది. సో మన జాగ్రత్తలో మనమే ఉండాలి. ఒకటి మాత్రం నిజం, ఏదో ఒకటి ఒక ప్రాణాంతకమైన సిట్యువేషన్ వస్తే తప్పితే మనకి శానిటైజర్లు అంటే తెలియట్లా, మాస్కులు అంటే తెలియట్లా. సరే ఆ సీజన్ అయిపోయింది, ఇప్పుడు ఇది శానిటైజర్లతో మాస్కులతో పోయేది కాదు. టైప్ ఆఫ్ పురుగు కుడుతుంది, అది ఎక్కడికి వెళ్తే ఆ వ్యాధి ఉంటుందో మనకు తెలియదు. సో వర్షం పోయినా ఉన్నా వాటర్ ఓవర్ఫ్లో అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్త. అంటే మనం వెళ్ళాలి ఖచ్చితంగా, కాబట్టి దాటుతాం, అది ఎవరి తప్పు కాదు. అట్లానే బయటికి వెళ్ళకుండా కూడా ఉండలేము. కాకపోతే ఏంటంటే ఇంటికి వచ్చినప్పుడు శానిటైజ్ అవర్ సెల్ఫ్ ఫుల్గా, కింద నుంచి మీది వరకు చాలా. అండ్ యాంటీ బ్యాక్టీరియల్ బాడీ వాషెస్ వాడుకోండి, యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులు వాడుకోండి. మన అందాన్ని పెంచే సబ్బులు కాదు ఇప్పుడు ఇంపార్టెంట్. యాంటీ బ్యాక్టీరియల్ అంటే ఏ మాత్రము ఫస్ట్ ఒళ్ళు సేఫ్గా ఉంటే తర్వాత అందం ఎప్పుడైనా పెంచుకోవచ్చు, క్లీన్ అండ్ నీట్గా ఉంటాయి. ఇది సంగతి. సో ఆల్రెడీ నిలోఫర్ హాస్పిటల్ అంటే అది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి కేసులు పెరుగుతున్నాయని మనకు తెలిసింది. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎంతమంది జాయిన్ అవుతున్నారో తెలియదు, ఎంతమంది ప్రాణాలు పోయాయో తెలియదు, ఎంతమంది కోమాలోకి వెళ్ళాలో తెలియదు. బట్ బీ కేర్ఫుల్. ఒక చిన్న వ్యాధి అట్లా వస్తుంది, మళ్ళీ అంటూ వ్యాధి ఇది, వీళ్ళ నుంచి వాళ్ళకి, వాళ్ళ నుంచి వీళ్ళకి అంటేది. సో అంతవరకు రాకుండా ముందే, ఇప్పుడు ఎవరికి వాడు డాక్టర్లు అయిపోయారండి ఈ రోజుల్లో. చెప్పాలి అంటే జ్వరం వచ్చిందా వెళ్ళి నీకు నచ్చిన కంపెనీ ట్యాబ్లెట్ అడిగి మరీ తీసుకుంటున్నావు. బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఏ డాక్టర్. తప్పే ఉంది, జ్వరమే కదా, జ్వరమే కదా కాదు. రోగం వచ్చిందా దానికోసమే డాక్టర్ ఉన్నాడు. ఊరికే ఒక చిన్న బ్లడ్ శాంపుల్ తీసిస్తే ఏమేమి బయటపడితే తెలియదు ఈ రోజుల్లో. అట్లా ఉంది పరిస్థితి. సో ఏ చిన్న వ్యాధి వచ్చినా, ఎక్కడ ఏమైనా అనుకోకుండా నొప్పులు వచ్చినా లైట్ తీసుకోకుండా ఒక్కసారి చెకప్ చేయించుకోండి. అప్పుడప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇప్పుడు ఇన్ని పెరిగాయి కాబట్టి కరోనా తర్వాత అన్నా మనం మారాలి. 3-4 నెలలకోసారి అయినా సరే, 6 నెలలకోసారి అయినా సరే బ్లడ్ చెకప్ చేయించుకొని
ఒకసారి అట్లా చిన్న చితక స్కానింగ్స్ తీయించుకొని ఈ మధ్య డిస్కౌంట్ ఆఫర్లో చాలామంది పెట్టారు. డిస్కౌంట్లే ఓ 70-60 టెస్టులు ఉంటాయి, అన్నీ కలిపి 200కి 300కి 500కి ఇచ్చేస్తున్నారు. ఊరికే సరదాగా చేయించుకోండి, తప్పే ఉంది, మన ఊళ్ళే కదా. తెలియకుండా ఎప్పుడు ఏదన్నా అయితే అంటే చిన్న ఉన్నాయని తెలిసిందనుకోండి, అప్పుడప్పుడే నివారించుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకేసారి ఏదన్నా పెద్దది వస్తే వెంటిలేషన్ మీదకి వెళ్తున్నారు, మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్ అవుతున్నాయి, మనుషులు దక్కట్ల. అందుకే అప్పుడప్పుడు టెస్టులు చేయించుకొని చిన్నవి ఏమైనా ఉంటే అవి అప్పుడప్పుడే చెరిపేసుకొని, ఫుల్ బాడీ ఎప్పుడు డిటాక్స్ ఉండేలా చూసుకొని, గట్ హెల్త్ బాగుండేలాగా చూసుకొని, స్కిన్ హెల్త్ చాలా బాగుండేలా చూసుకొని, ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా బాగుండేలా చూసుకొని, ఇనఫ్, ఇంకేమీ అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్.